తులసి వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయ రానే వచ్చాడో యమ్మ రామయ్య వస్తూ. హలో, నువ్వు ఆగు. ఎందుకు? నువ్వేమి పెళ్లి కొడుకువి కాదురా, చేతులు ఊపుకుంటూ వెళ్ళడానికి. పద, లగేజ్ తీసుకెళ్దాం. ఏంటి అరే ఒరే అంటున్నావు మర్యాద లేకుండా? నీకేంట్రా మర్యాద? నిన్నసలు లెక్క చేయకుండా బెదిరించి పనులు చేయించుకోమని ఆంటీ చెప్పారు. అమ్మా, అవును, అమ్మ నోట్లో నుంచి మాట రాకముందే నీకెలా చెప్పింది? రాసి చూపించింది. చాలా నీకన్నీ చెప్పాలా? రారా రారా. హెల్ప్ చేయరా. పట్టుకో. వద్దు. పట్టు. ఎత్తుకో. ఇది కూడా పట్టుకో. పట్టుకో. ఇంకా చూస్తావేంట్రా? పదా రా. ఇదిగో హెల్ప్ చేయి. రా. లక్ష్మి, సూపర్. వాడి తిక్క బాగా కుదిరింది. అర్థమైంది అర్థమైంది. మీరేం చెప్పమని నాకు పేపర్ మీద రాసి చూపించారో అది వీళ్ళకి చెప్పమంటారు. చెప్తారా ఆంటీ? రే విష్ణు, ఈశ్వర్, 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయొచ్చు అంటారు. కానీ మనం ఒకే ఒక్క నిజం దాచి ఈ పెళ్లిళ్ళు జరిపిస్తున్నాం. కాసేపట్లో రేవతి వాళ్ళు, ఝాన్సీ వాళ్ళు కళ్యాణ మండపానికి వస్తారు. పొరపాటున కాని గ్రహపాటున గాని రేవతిని ఝాన్సీ చూడకూడదు. రేవతియే విష్ణుకి కాబోతున్న భార్య అని అప్పుడు తెలియకూడదు. ఈ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. అలాగేనమ్మా. ఒరే ఈశ్వరన్నయ్య, నువ్వు కూడా అలాగే అని చెప్పు. నువ్వు బాగరా. ఏమైందిరా? మనం జాగ్రత్త పడతాం. పొరపాటున ఝాన్సీ రేవతిని చూసిందే అనుకో, మనం దాస్తున్న విషయం తెలిసిందే అనుకో, అడ్డం తిరిగితే అప్పుడేం చేయాలి? అలాంటి పరిస్థితి వస్తుందని ముందే ఎందుకు కంగారు పడ్డాం? కంగారు కాదు నాన్న, ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నాను. అలాంటి పరిస్థితి వస్తే ఝాన్సీ ఏం చేస్తుంది? ఇంకేమవుతుందిరా, మన పెళ్లి క్యాన్సిల్ చేస్తుంది. అప్పుడు నీ పెళ్లి, నా పెళ్లి, ఈ రెండు ఆగిపోతాయి. అమ్మా, నువ్వు సైకిల్తో ఏం చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదు. పెళ్లి చూపులప్పుడు నువ్వు రాలేదు, నిశ్చితార్థం అప్పుడు నువ్వు మాస్క్ పెట్టుకున్నావు. నువ్వలా తప్పించుకున్నట్టు ఇప్పుడు రేవతిని ఎలా ఎలా తప్పిస్తావు? మాస్క్ పెట్టుకుని వెళ్ళి మేనేజ్ చేయలేం కదా. కీడించి మేలంచమని నువ్వే అంటావు కదా. అన్నయ్య, అమ్మ మొండి ధైర్యమో నమ్మకమో పెళ్లి వరకైతే తీసుకొచ్చింది. అలాంటి పరిస్థితి వస్తే నీ పెళ్లి ఆగుతూ. మరి నువ్వు మాత్రం ఝాన్సీని వదిలేస్తావా?
ఉండలేనన్నయ్య. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి పెళ్లి పిట్టెల దాకా వచ్చాక తను కాదు అని వెళ్ళిపోతే తను నన్ను వదిలి ఉండగలదేమో కానీ నేనుండలేను. తనని కాదని వేరే వాళ్ళకి నా మనసులో చోటు ఇవ్వలేను. చెప్తా. అరే పెద్దోడా, రే చిన్నోడా, ఏంట్రా మీరు మళ్ళీను? ఎన్నో గండాలు దాటి ఇంతవరకు వచ్చాం. అలాంటి పరిస్థితి ఏమీ రాదురా. అలాంటిది ఏదైనా వచ్చినా నేనున్నాను కదా. మీరు టెన్షన్స్ ఏమీ మనసులో పెట్టుకోకండి. జరగబోతుంది మీ పెళ్లిరా. అది సంతోషంగా జరగాలి. ముందు పూజ ఉంది, తొందరగా రెడీ అవ్వండి. పదండి పదండి. మీరు ఇక్కడే రెస్ట్ తీసుకోండి, ఓకేనా? అరే రెడీ అవ్వు. ఎస్ఐ గారు, ఏంటమ్మా ఏమైంది? మా ఆయన ఎవరో చంపేశారండి. మీరే న్యాయం చేయండి, మీరే న్యాయం చేయండి ఎస్ఐ గారు. ఆగమ్మా ప్లీజ్ అండి. కంగారు పడ్డ దాగు. ఇదిగో శ్రేణు సార్, ఈవిడ దగ్గర కంప్లైంట్ తీసుకో. అలాగే సార్. వెళ్ళమ్మా, డీటెయిల్స్ చెప్పు. నమస్కారం అండి. పద. నమస్కారం అండి. నమస్కారం. అరే వదిన వాళ్ళు వచ్చేసారు. అమ్మా 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 అమ్మా, రేవతి వదిన వాళ్ళు వచ్చేస్తున్నారు. రండి, మనం వెల్కమ్ చెప్దాం. అమ్మా అర్థం కాలేదమ్మా. రే, హారతిచ్చి స్వాగతం పలకాలి. బుజ్జి గాని లక్ష్మి గాని ఏరని అమ్మ అడుగుతోందిరా. నీకు బాగా అర్థమైంది నాన్న, నాకే అర్థం కాలేదు. అమ్మా నువ్వు నాన్న పదండి, నేను వెళ్ళి బుజ్జిని గాని లక్ష్మిని గాని తీసుకొని వస్తాను. మీరు వెళ్ళండి వెళ్ళండి. పద. లక్ష్మి వస్తాయి. లక్ష్మి నిన్ను రే ఒసేంట్రా ఒసేంట్రా. ఎందుకురా ఒసే అంటున్నావు? నువ్వు నన్ను ఓరే అరే అన్నప్పుడు లేంది, నేను నిన్ను ఓసే అంటే వచ్చిందా? అవతల రేవతి వదిన వాళ్ళు వచ్చేసారు, త్వరగా రా, వాళ్ళకి హారతి పట్టాలి. నీ సంగతి తర్వాత చెప్తాను రా. బుజ్జి బుజ్జి ఇలా రా. బుజ్జి హారతి రెడీ చేసుకో. అలాగే అమ్మా, రెడీగా ఉంది. చిన్న సారు, లక్ష్మి మేడం మీద మీరు కోప్పడుతున్నట్టుగా లేదు, లైటింగ్ కొడుతున్నట్టుంది. లైటింగ్ ఏంటి? లైటింగ్ అంటే తెలియదా? లవ్వు సారు, లవ్వు. దీన్ని ఎవడు ప్రేమిస్తాడు? హే పోరా, నిన్నెవరు ప్రేమిస్తారు బాండోడా? పోవే,
నేను బండోడా అవును, నువ్వే బండోడా. ఆ, సరే సరే, నువ్వు వెళ్ళి ఆ ఏర్పాట్లన్నీ చూసుకోపో. వెళ్ళు వెళ్ళు. పద. పదండి. నమస్కారం బావగారు. నమస్తే బావగారు. వినపడదు కదా? చెల్లెమ్మా నమస్కారం. హాయ్ అత్తయ్య. పదండి. రేవతి, నీ కాబోయే అత్తయ్య గారే నీకు హారతిచ్చి వెల్కమ్ చెప్తారు. ఆంటీ, మీ చేతులతోనే హారతి ఇవ్వండి. చాలా చాలా థ్యాంక్స్ వదినా. రండి బావగారు. అమ్మా అమ్మా, ఝాన్సీ వదిన వాళ్ళు వస్తున్నారు. చెల్లెమ్మా నమస్కారం. నమస్కారం వదిన. నమస్కారం. నమస్కారం. అన్నయ్య గారు. పదండమ్మా. ఈశ్వర్తో నా పెళ్లి జరగాలంటే నువ్వు ఈ ఊరే వదిలి వెళ్ళిపోవాలని కండిషన్ పెట్టాను. అలాంటిది నువ్వు నాకు హారతిచ్చి బుట్ట పెట్టడం ఏంటి? నువ్వు నాకెంత ఘనంగా స్వాగతం పలికినా నువ్వు నా శత్రువే. కొడుకుల పెళ్లిళ్ళ కోసం ఎన్నో బంగారు కలలు కని మమ్మల్ని కాలా వేళ పట్టుకొని బ్రతిలాడుకొని మొత్తానికి పెళ్లి ముహూర్తాలు పెట్టించి ఇద్దరి కొడుకుల పెళ్లిళ్ళు అంగరంగ వైభవంగా జరిపిస్తున్నావు. ఎలాగోలాగా ఒప్పించేశాను కదా అని
ఇక ఈ ఝాన్సీ కోపాలు తాపాలు పంతాలు అన్నీ మర్చిపోతుంది. ఇంతమంది జనం మధ్య మనిద్దరి మధ్య ఉన్న ఒప్పందం మర్చిపోతుంది. సంతోషంగా అక్షింతలు వేసి ఆశీర్వదించొచ్చని అనుకున్నావేమో. నెవర్. నీ మీద నాకున్న కోపం అలానే ఉంది. నువ్వు నాకిచ్చిన మాట ప్రకారం నేను నీకిస్తున్న పనిష్మెంట్ ఖచ్చితంగా అమలు జరగాల్సిందే. ఏంటి సగమే అర్థమైందా? ఇది చదువు పూర్తిగా అర్థమవుతుంది. గొంతు మూగబోయి ఉన్నా కూడా నువ్వెంత హడావిడి చేస్తావో అంతా చెయ్యి. కన్నుల పండగగా జరుగుతున్న ఈ శుభకార్యాలు కల్లారా చూసుకుని సంబరపడు. వన్స్ తాళి కట్టే ముహూర్తం దగ్గర పడి పీటల దగ్గర ఫైనల్ గా జరిగే పెళ్లి తంతప్పుడు మాత్రం నువ్వు మండపంలో ఉండడానికి వీల్లేదు. నేను పెట్టిన కండిషన్ అదే కదా. మరేం పర్లేదు. ఈ ఝాన్సీ రెండు కుటుంబాల పరువు గురించి ఆలోచించి అగ్రిమెంట్ మర్చిపోతుందని నువ్వు మండపంలో ఉన్నావే అనుకో, నిర్దాక్షిణ్యంగా నేను పెళ్లి పెట్టెల దిగి వెళ్ళిపోతాను. అర్థమైందా? ప్రపంచంలో ఏ తల్లికి ఇలాంటి పరిస్థితి రాదు. కానీ పెంచి పెద్ద చేసి వాళ్ళ పెళ్లిళ్ళు చూడకపోవడం అనేది ఆ తల్లికి ఎంత పెద్ద శిక్షో, దురదృష్టం కదా. నాతో పెట్టుకున్నందుకు నువ్వు అనుభవించాలి. ఈ పెళ్లిళ్ళు జరగడం జరగకపోవడం అంతా నీ చేతుల్లోనే ఉంది. మైండ్ ఇట్. అమ్మా, పెళ్లి కూతురు రూమ్ ఏది? ఇదే ఝాన్సీ. అక్క, ఇక్కడ 2 పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. అక్కడ ఒక రూమ్ ఏమో ఇంకో పెళ్లి కూతురుది, ఇక్కడేమో మనకిచ్చారు. ఝాన్సీ, ఈరోజు ఈ మండపం 2 పెళ్లిళ్ళతో కలకల్లాడిపోతుంది. ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా ఇరు జోడు చాలా బాగున్నారు. తను మరీ అంత అందంగా ఉందా? నాకంటేనా? అంటే నీకంటేనా? అంటే నువ్వే, తను తానే. నీలానే చాలా చక్కగా ఉంది. అంతే కదా. ఎంతైనా తను పెద్ద కోళ్ళు, నువ్వు చిన్న కోడలు. తన తర్వాతే నువ్వు. అంటే ఏంటి నీ ఉద్దేశం? పెద్ద కోడలంటే తనకెవైనా మహారాణి కిరీటం పెట్టి ప్రత్యేకంగా ఇంటికి తీసుకెళ్తారా? కోడలన్న తర్వాత ఇద్దరు సమానమే. పెద్దేంటి పెద్ద? ఉండు, నేను వెళ్ళి తన శారీ చూసొస్తాను. మీ రూమ్కి వెళ్ళండి. ఝాన్సీ, నా పిల్లల సంతోషం కంటే నాకేది ముఖ్యం కాదు. నేను నీకిచ్చిన మాట తప్పను. అయ్యో, ఝాన్సీ అటు వెళ్తుందేంటి? కొంపతీసి రేవతిని గాని చూస్తే ఇంకేమైనా ఉందా? అయ్యో, ఇప్పుడేం చేయాలి దేవుడా? ఎలా ఆపాలి? అయ్యో,
ఝాన్సీ రేవతిని చూస్తుందని టెన్షన్ పడుతున్నారు. నేను వెళ్ళి ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. హా. ఆ. పెద్ద కొడలెవరో నీకు తెలుసా? తెలీదు నందిని. నీ ఆఫీస్లో నీ కింద నీ పిఏగా పనిచేస్తున్న రేవతి.